6 టెండర్లు విడుదల చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంది. నిజం ఏంటంటే ఇప్పటి వరకు ఈ నిబంధన కింద కేవలం 4 టెండర్లు మాత్రమే విడుదల చేశారు. 4 టెండర్ల సంబంధించి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే, మొదటగా VKOC 1 కొత్తగూడెం కాంట్రాక్టు పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ ఎండి దీప్తిరెడ్డి గారు మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారి కుమార్తె. వారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా పాలేరు. వారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుగా ఉన్నారు. వారి కుమార్తెకు వచ్చింది. అదే కాకుండా ఇదే కంపెనీ పక్కనే ఉన్న VKOC 2 ప్రాజెక్టును 2023 నవంబర్లో 10% అధిక రేటుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేటాయించారు. నవంబర్ 23 ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? కేసీఆర్ గారు ఉన్నారు. మీ ఆయనలో 10% ఎక్సెస్ కు VKOC అదే కాకుండా 2 కింద ప్రాజెక్టును ఇదే సోదా కన్స్ట్రక్షన్కి ఇచ్చింది 10% ఎక్సెస్ తోటి. మా ప్రభుత్వంలో అసలు 10% ఎక్సెస్ కి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% ఎక్సెస్ అని, మా ప్రభుత్వంలో 17%, 10% మేము మైనస్ కి ఇచ్చినని చెప్పేసి హరీష్ రావు గారు పచ్చి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అయ్యా, మరి నవంబర్ 23 మీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి మరి 10% ఎక్సెస్ కి ఎందుకు ఇచ్చారు సార్? అంటే ఆధారాలు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేవు, ప్రజలకు తెలియదని చెప్పి భావిస్తా ఉన్నారా? అదే కాకుండా ఇక్కడ కని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మందమరి పాల్గొన్న బిడ్డర్లు సుమారు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. కాంట్రాక్టు పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే RVSR JP ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు, ప్రతిమా శ్రీనివాసరావు మరియు వినోద్ రావు గారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మేనల్లుడు. ఈ సంస్థ ప్రతిమా గ్రూప్ చెందినది. దీనికి కూడా కాంట్రాక్ట్ వచ్చింది. అదే కాకుండా RGOC 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డర్లు 6 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేశారు. కాంట్రాక్టు పొందిన సంస్థ సిపై ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్లుగా నిశాంత్ రావు గారు, అదే మదన్ మోహన్ రావు గారు. నిశాంత్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారు కుమారుడు. సుధాకర్ రావు గారు ఎవరు? కేసీఆర్ అండ్ హరీష్ రావు బంధువు కావడం వల్ల రాజకీయ సమీపత కూడా వారికి ఉన్నది. అదే కాకుండా SRPOC 2 ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డలు 12 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మరికొంతమంది పాల్గొనడానికి టెండర్ గడువును పెంచమని చెప్పేసి బిల్డర్లు కొడితే 2 రోజులు గడువిచ్చారు. కాంట్రాక్టు పొందిన సంస్థ హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేసింది. ఈ మాజీ ENC ఇరిగేషన్ మురళీధరరావు గారు డబ్బులతో ఈ లావాదేవీలు ఆరోపణ విచారణ జరుగుతా ఉంది. ACP విచారణ జరుగుతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు పెద్ద ఎత్తున అదేవిధంగా టెండర్లు చేశారు. అదే కాకుండా హరీష్ రావుతో అదేవిధంగా మురళీధరరావు గారికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అదే కాకుండా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇప్పటి వరకు ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ దృష్టికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి కానీ ఎవరైనా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసినా? అన్ని టెండర్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. 6 నుండి 12 మంది బిల్డర్లు పాల్గొన్నారు. పాల్గొనే వారి సంఖ్య పెంచడానికి టెండర్ గడువును కూడా పొడిగించాం. విజేతలైన సంస్థలన్నీ బీఆర్ఎస్ నేతలతో రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇవే సంస్థలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో భారీ లాభాలు పొందాయి. ఇది స్పష్టంగా చెప్తా ఉంది. అదే టెండర్లు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడ్డాయి కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో కాంట్రాక్టు అది చేసినటువంటి వారికి కూడా టెండర్లు వచ్చిన మాట వాస్తవం. ప్రతిమా వారికి వచ్చింది, మురళీధరరావు గారికి వచ్చింది, అదే ఎక్స్ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారికి సంబంధించి వచ్చింది. అదే కాకుండా కందాల ఉపేంద్ర రెడ్డి గారి కుమార్తె కూడా ఇక్కడ టెండర్లు వచ్చినాయి. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా సైట్ విజిట్ నిబంధనను అతిక్రమించలేదు, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పేసి ఎవరు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. కనీసం ఎక్కడైనా ఆధారాలు చూపించంటే బీఆర్ఎస్ పార్టీ చూపించకుండా హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా మైనింగ్ లో సింగరేణిలో అవినీతి చేసిండు, రేవంత్ రెడ్డి గారు చేసిరని, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినని, బట్టి విక్రమార్క గారు చేసిరని, దీనిలో రకరకాల ఆరోపణలు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. అదే కాకుండా సైట్ విజిట్ నిబంధన అనేది అసలు ఎక్కడ లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారు. కేరళలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో సాగునీటి నిర్మాణ పనులకు అది సైట్ విజిట్ పెట్టారు. ఒడిశాకు ఉన్నది, పశ్చిమ బెంగాల్కు ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, రాజస్థాన్లో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వము
పిఎస్యు సంస్థలు, సిపివిడి సంస్థలు, భారత రైల్వే, నేషనల్ హైవేస్, ఎన్బిసిసి, విద్యుత్ పీయూ సంస్థలు, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, బిహెచ్ఎల్, పీజీఐసిఎల్, ఆయిల్ అండ్ గ్యాస్, వీడియోస్, ఓఎన్జీసీ, గేలు, ఐఓసీఎల్, ప్రైవేట్ సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఉండాలని చెప్పేసి ఆ కంపెనీలను కూడా నిబంధనలు పెట్టినాయి. రకరకాల రాష్ట్రాల్లో ఎక్కడ లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండు, బట్టి విక్రమార్క గారు తీసుకొచ్చారు, అవినీతి పడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా సైట్ విజిట్ కూడా నిబంధన ఎందుకు పెట్టిరంటే కాంట్రాక్టర్కు ఏదైతే సంస్థకు టెండర్ వచ్చినట్లయితే వారి డిపాజిట్ సింగరేణి సంస్థ దగ్గర ఉండేది ₹1 మాత్రమే. వారు పనులు చేయకపోయినట్లయితే ఆ ₹1 మాత్రమే కాంట్రాక్టర్ సంస్థకు నష్టం జరుగుతుంది. కానీ సింగరేణి సంస్థకు 3 నెలల కాలం పాటు అదే పనులు జరగవు. అదే కాకుండా ₹100 నష్టం వస్తుంది. కాబట్టి సైట్ విజిట్ అనేది నిబంధన దేశంలో ఉంది. కాబట్టి సింగరేణి బోర్డులో సభ్యులు 12 మంది ఉంటారు. 4 కేంద్రం నుంచి, 4 రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 4 పర్మనెంట్ డైరెక్టర్ ఉంటారు. వాళ్ళంతా కూర్చొని కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు తయారు చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో చేసినటువంటి కంపెనీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు వచ్చినాయి. మీ ప్రభుత్వంలో ఎక్సెస్ 10% మీరు ఇచ్చి అసలు ఎక్సెస్ కి లేదు, మేము మైనస్ కి ఇచ్చినామని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తారో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలా. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా సింగరేణిని అన్ని రకాలుగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో, అదే కాకుండా సింగరేణి సంస్థను కాపాడే ప్రయత్నంలో ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి నైనికి సంబంధించినటువంటి ప్రైవేట్ విషయంలో కూడా సింగరేణి నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది. ఎక్కడ కూడా ఇంకా టెండర్లు ఫైనల్ చేయలేదు. అదే కాకుండా సైట్ విజిట్ సంబంధించి ఎవరికి ఇంకా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, అసలు ఇవ్వనని చెప్పలేదు. సైట్ విజిట్ సంబంధించి కూడా చాలా స్పష్టంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు, అదే కాకుండా సైట్ మేనేజర్ గారు ఉంటారు. అక్కడ ఎవరికి పోతే వాళ్ళకు సైట్ విజిట్ సంబంధించి సంతకం తీసుకొని సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని టెండర్ కు సంబంధించి బిడ్ దాఖలు చేసేటప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ చేసుకునేటప్పుడే సైట్ విజిట్ సంబంధించి కూడా ప్రోపారం ఉంటే అది తీసుకొని పోతే వాళ్ళు అక్కడ సైట్ విజిట్ చేసినట్టుగా స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తారు. దాన్ని జస్ట్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది. దాన్ని ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అవినీతి పాల్పడుతుందని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పచ్చి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీలాగా ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ చుట్టాలు, మీ బంధువులకు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు వచ్చినాయంటే అది ప్రజా ప్రభుత్వం, ఎలాంటి అవినీతి తావు లేకుండా చాలా అదేవిధంగా సిస్టమ్ ప్రకారం, అదేవిధంగా దేశంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం, అదేవిధంగా సింగరేణి బోర్డు సూచించినటువంటి మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి సంబంధించినటువంటి టెండర్లన్నీ కూడా యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతా ఉన్నాయి తప్ప ఇక్కడ రాజకీయ కుట్రకోణమో లేకపోతే అవినీతికి అనేది లేదు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. మరి అవినీతి జరిగినప్పుడు ఎందుకు టెండర్ రద్దు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, హరీష్ రావు గారు, కేటీ గారు మాట్లాడతారు. అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మా ప్రభుత్వం టెండర్ రద్దు చేసి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం హర్షించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి జరిగింది కాబట్టి టెండర్ రద్దు చేశారని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టుల విషయంలో అవినీతి తావులేదు. సుజన్ రెడ్డి అనే వ్యక్తి ఉపేందర్ రెడ్డి గారి అల్లుడు. అదే కాకుండా ఉపేందర్ రెడ్డి గారు కూతుర్ని